కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రిమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అయిన రేవంత్ చలమల గారు. సార్తో మాట్లాడదాం మార్కెట్ అప్డేట్ గురించి. హాయ్ సార్. హలో అండి. హౌ ఆర్ యు సార్? థ్యాంక్ యూ. యా సార్, థ్యాంక్ యూ. అండ్ రైట్ నో మార్కెట్స్ ఒకసారి ఏ విధంగా చూస్తే నిఫ్టీ 50 7 పాయింట్స్ రైస్తో 22,552 దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి 74,332 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 48,000 చేంజ్, ఐటీ నిఫ్టీ 37,000 చేంజ్ దగ్గర ఉన్నాయి. సో కంపారబుల్లీ మార్కెట్స్ ఫాల్ అనేది కాస్త తగ్గిందనే కనబడుతుంది. నిన్న కాస్త బెటర్ ఇది. సో ఏ విషయాలు ఇప్పుడు ఇంపాక్ట్ చేస్తున్నాయి రైట్ నో మార్కెట్ని ఇంత కాస్త ఫాల్ తగ్గడానికి? ఫస్ట్ అసలు పడటానికి రీజన్ అంటే తెలుసుంటాయి. ఓకే, పడటానికి ఇండియాలో సింపుల్ కన్జంప్షన్ వీక్ అయింది. ఇదంతా యాంటిసిపేటెడ్ న్యూసే. అది ఎప్పటి నుంచో అనుకుంటుంది. డెఫినెట్గా మార్కెట్లో కొంత వీక్నెస్ వస్తుంది. వాల్యుయేషన్ ఎక్స్పాన్షన్ జరిగింది, దానివల్ల ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అన్న పాయింట్ గురించి ఐ వాస్ స్పీకింగ్ ఫ్రమ్ సో లాంగ్ టైం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో కొంతవరకు ఫేర్ వాల్యుయేషన్లోకి మార్కెట్ అయితే ఎంటర్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఈవెన్ మనం ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియోస్ చెక్ చేసిన వాల్యుయేషన్ పరంగా దే ఆర్ వెరీ డీసెంట్. ఇప్పుడు రిలయన్స్ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా ఫేర్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. సో బేసిక్గా ఇంకో వైపుగా మనం చూసాం, ఇంతకుముందు మన మార్కెట్ పడేటప్పుడు యూఎస్ మార్కెట్స్ పైకి వెళ్ళాయి. ఇక్కడ ఇష్యూ కేవలం ఇండియన్ మార్కెట్ తోటే ఉందా? ఈ ప్రపంచవ్యాప్తంగా అసలు ఎక్కడా సమస్యలు లేవా? ఇండియన్ మార్కెట్ ఇంకా కోలుకోదా? ఎఫ్ఐఎస్ అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు, అసలు ఇండియన్ మార్కెట్లోకి తిరిగి రారా? ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఈ టెన్షన్ అంతా కనిపించింది. గత 4-5 రోజుల నుంచి గమనిస్తే, కరెక్ట్గా చెప్పాలంటే ఈ వీక్ అని చెప్పచ్చు. ఈ వారం నుంచి మనం ప్యాటర్న్ గమనిస్తే యూఎస్ మార్కెట్స్ అన్ని పడిపోతున్నాయి. ఆల్మోస్ట్ 10-12% పడిపోయినట్టున్నాయి యూఎస్ మార్కెట్స్, నాస్డాక్ ఇవన్నీ కూడా. ఇన్ రివర్స్లో మన ఇండియన్ మార్కెట్స్ అనేవి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో ఫస్ట్ నుంచి నా టేక్ చాలా క్లియర్. ఇండియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే అసలు ప్రాబ్లం ఉంది యూఎస్ మార్కెట్లో. సో ఫస్ట్ అసలు మనం కొన్ని ఫండమెంటల్స్ని అర్థం చేసుకోవాలి. సో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ప్రకారం చాలామంది యూట్యూబర్స్ కానీ వీళ్ళు ఇండియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే చైనీస్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ చాలా ఫెయిర్గా ఉన్నాయి, బెటర్గా రిటర్న్ ఇస్తాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయండి, ఇండియన్ మార్కెట్స్ అనేవి అంత బెటర్గా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కొన్ని ఫండమెంటల్ రీజన్స్ చెప్పి ఐ గెట్ ఇన్ టు ద టెక్నికల్స్ ఆల్సో. సో ఫస్ట్ అసలు ప్రాబ్లం వల్ల ఈ ప్రపంచంలో రీసెంట్గా మొదలైంది యూఎస్ దగ్గర నుంచి. ఇన్ఫ్లేషన్ ఫియర్ మన ఇండియాలో లేదు, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంది. ఇంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా చేశారు. మన ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేవి పెద్ద ఎత్తున ఏమీ చేసిందేం లేదు. అక్కడ 2022లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కొలాప్స్ అయింది వాళ్ళ దగ్గర. మన ఇండియాలో అటువంటి సిచ్యువేషన్ లేదు. మన ఇండియాలో ఎకానమీ అనేది కంపారిటివ్లీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎస్, వాల్యుయేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అదే కనుక మన డెప్ట్ అంటే ప్రభుత్వ అప్పులు గమనించినా కానీ యూఎస్తో కంపేర్ చేస్తే ఇండియా చాలా బెటర్గా ఉంది. జీడిపి టు డెప్ట్ రేషియో చూసినా మెయిన్ పాయింట్ కూడా ట్రంప్ ఇప్పుడు అంత బిజినెస్ మైండ్తో వర్క్ చేస్తుంది కూడా అమెరికాని డెట్లోంచి బయటకు లాగాలనే కాన్సెప్ట్ ఎక్కువ వినిపిస్తుంది ఆయనకి సపోర్టివ్గా. సో మేబీ అది కూడా ఒక పాయింట్ అయ్యి ఉండొచ్చు కాక, నేను కాదని అనట్లేదు. మేబీ వాళ్ళకి రెవెన్యూ గ్రో అయితే అట్లా వస్తుంది అని చెప్పి. ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు పెంచితే మేము పెంచుతామని రిటాలియేషన్కి ఎవ్రీవన్ ఆర్ రెడీ, రైట్? ఇప్పుడు చైనా రిటాలియేట్ అవ్వడానికి రెడీ అయిపోయింది, కెనడా రెడీగా ఉంది, మెక్సికో రెడీగా ఉంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఫస్ట్ యూఎస్ ఏంటి అంటే నెట్ ఇంపోర్టర్, వాళ్ళు ఎక్స్పోర్టర్స్ కాదు. సో వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, మీ దగ్గర నుంచి వచ్చే సామాన్లకి మేము ఎక్కువగా టారిఫ్లు వేస్తాం. ఇప్పుడు 10 రూపాయలు దాన్ని మేము 12.5 వేస్తామని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమైనా ప్రాఫిట్స్ని తగ్గించుకుంటారా? లేదు. దాన్ని ఏం చేస్తారు? ప్రజల మీదకి పాస్ ఆన్ చేస్తారు. అట్లా పాస్ ఆన్ చేయడం జరిగితే గనక ఇక్కడ నష్టపోయేది ఎక్కువ ఆ దేశ ప్రజలు. దానివల్ల ఏం జరుగుతుంది? ఇన్ఫ్లేషన్ షూట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ షూట్ అయితే వడ్డీ రేట్లు కట్ చేయడం అనేది కష్టమవుతుంది. వడ్డీ రేట్లు కట్ చేయకపోతే రిసెషన్ ఇంపాక్ట్ మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఐటీ సెగ్మెంట్లో జాబ్స్ పరంగా ప్రాబ్లం కనిపిస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ కంప్లీట్గా వీక్ ఉంది. వాళ్ళ దగ్గర ఉండేటువంటి యూనిట్స్ ఏవి కూడా సేల్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్. వాళ్ళ ఎకానమీ రివైవ్ అవ్వాలి అని అంటే ప్రాపర్గా ఫస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరగాలి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనే భయం ఈవెన్ ఫెడ్ చైర్మన్ కూడా వ్యక్తపరుస్తున్నారు ఈ టారిఫ్స్ రిలేటెడ్ ఇష్యూ వల్ల. సో మీరు గమనిస్తే ఎప్పుడైతే ఈ టారిఫ్స్ రిలేటెడ్ బాగా యాక్సలరేట్ చేశాడో, April 4th నుంచి కాదు నేను March 4th నుంచి ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాడో, అప్పటి నుంచి మనకి యూఎస్ మార్కెట్స్ యాక్చువల్గా నెగిటివ్ రియాక్ట్ అవ్వడం అనేది మొదలుపెట్టాయి. ఇండియన్ మార్కెట్స్ అప్పటి నుంచి స్టేబుల్ అవ్వడం మొదలుపెట్టాయి. సో మోర్ ఆర్ లెస్ గ్లోబల్ మార్కెట్స్ అంటే పర్టికులర్గా ఇండియన్ మార్కెట్ ఈ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూని ఆల్రెడీ కూల్ డౌన్ చేసేసిందని అనుకోవాలి. అండ్ ఈవెన్ మనం 110% నుంచి 15% వరకు కూడా ఈవీ సెగ్మెంట్ వెహికల్స్ ఇంపోర్ట్స్ మీద టారిఫ్ కట్ ఆల్రెడీ ఇండియా చేసింది.
అండ్ ఈవెన్ టెస్లా కూడా ఎటువంటి టారిఫ్స్ ఉండకూడదని కొన్ని డెలిబరేట్స్ పాస్ చేస్తుందని తెలుస్తుంది దాని గురించి. సో వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, వాళ్ళు ఎవరు చెప్పడానికి అసలు టారిఫ్స్ ఉండకూడదు అంటానికి. సో ఇన్ బిట్వీన్ ద కంట్రీస్ డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ టారిఫ్ ఎక్స్చేంజ్. ఏది లేకుండా ఒట్టిపుంజానికి మిమ్మల్ని ఎందుకు ఎక్స్చేంజ్ ఒప్పుకుంటారు? సో అది పాసిబుల్ కాదు. ఇప్పుడు కూడా చేసిన ఫేవర్ ఏం చేశారు, టెస్లా గురించే ఈ 110 ఎక్కడ ఉంది, 15 ఎక్కడ ఉంది, వాళ్ళు 110 దగ్గర నుంచి 90కి తీసుకొచ్చారా, డైరెక్ట్గా 15. అది నేను తప్పనట్లేదు, అది ప్రాపర్ పొలిటికల్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు కాక. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేయకపోతే మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అండ్ ఫార్మా సెగ్మెంట్ ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ ఫ్రెండ్లీ ఆ నేచర్ తోటి కొద్ది వరకు మేము తగ్గిస్తాం, మీరు తగ్గించండి, మీరు మా మీద ఇంపాక్ట్ ఎక్కువ వేయకండి అని చెప్పి ముందటి నుంచే ఇండియన్ గవర్నమెంట్ ముందే స్టాండ్స్ తీసుకుంది. కరెక్ట్గా టారిఫ్స్ రిలేటెడ్ ప్రెస్ మీట్ పెట్టే ముందే ట్రంప్ గారు ప్రెస్ మీట్ పెట్టే ముందు మోడీ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. సో ఎస్, ఆ రోజు కొంత హార్ష్ కామెంటరీస్ వాళ్ళు చేసినప్పటికీ గోయింగ్ ఫర్దర్ ఈవెన్ ఇండియా కూడా స్టెప్ డౌన్ అవుతుంది టారిఫ్స్ విషయంలో. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ మన ఇండియా మీద పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండే అవకాశం లేదు. కానీ ఇది ఇలానే కనుక కంటిన్యూ అవుతూ పోతూ ఉంటే ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది యూఎస్ఏ. సో యూఎస్ మార్కెట్లో కూడా ఆల్రెడీ సర్వీస్ రిలేటెడ్ పిఎంఐ కొంత వీకెన్ అవుతుంది. ఎస్, నిన్న ఒక డేటా వచ్చింది, కొంత బెటర్గా ఉంది. సో సహజంగా యూఎస్ ఎకానమీ అంతా కూడా డ్రైవ్ చేయబడేది సర్వీస్ సెగ్మెంట్ వల్ల. మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అనేది అక్కడ డామినెంట్ ఏం కాదు. చైనా లాంటి ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ డామినెంట్ ఎకానమీ. సో అక్కడ సర్వీస్ ఎకానమీ కూడా వీకెన్ అవుతుంది. అక్కడ వీకెన్ అవుతోంది అని ఒక భయం చాలా ఎవిడెంట్గా వాళ్ళ మార్కెట్స్లో కనిపించడం వల్లనే వాళ్ళకి అక్కడ మార్కెట్లో ఫాల్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ రాకపోవచ్చు, ఇది మరింత యాక్సిలరేట్ అవుతుంది అని ఒక భయాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి. అండ్ మార్కెట్ అనలిస్టులు కూడా ఒక పాయింట్ చెప్తా ఉన్నారు, మీరు అన్న పాయింట్ సర్వీస్ ఎక్కువ అక్కడ, ప్రొడక్ట్ ఓరియంటెడ్ తక్కువ ఉంటుందని. మేజర్గా ఫార్మా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం మనం అమెరికాకి. ఇప్పుడు ఆ టారిఫ్స్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఉన్న ఇండివిజువల్ పర్సన్ ఇంపాక్ట్ చేస్తుంది. వాడు తట్టుకోలేనప్పుడు రిసెషన్ అగైన్ 100%. ఇదంతా కూడా అమెరికాకి మళ్ళీ నెగిటివ్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తాయి. దట్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు ఎక్కడైనా టారిఫ్లు పెంచగలుగుతా కానీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్స్పెన్సివ్. అసలు ఇన్సూరెన్స్ లేకుండా ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళటం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అక్కడ బతకడం అనేది. సో బేసిక్ అటువంటి ఒక కంట్రీలో వాళ్ళు అది ఫార్మాసిటికల్ సైడ్ కనుక 25% టారిఫ్ని విధిస్తే అది ఇంకా బర్డెన్ చేస్తుంది వాళ్ళ కంట్రీని, అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ని, వాళ్ళ ప్రజలను బర్డెన్ చేస్తుంది. సో నేను ఫస్ట్ నుంచి నాకు చాలా క్లియర్గా ఉంది, ఇవన్నీ ఒట్టి మాటలే. ఫార్మాసిటికల్ మీద అయితే పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు, మేబీ అదర్ ఇంపోర్ట్స్ మీద ఏమైనా ఉండొచ్చేమో, కానీ మన దగ్గర పర్టికులర్గా ఫార్మాసిటికల్ సైడ్ అయితే ఇంపాక్ట్ ఉండడానికి అయితే ఎక్కువ అవకాశాలు లేవు. సో గోయింగ్ ఫర్దర్ అది కూల్ డౌన్ అవుతుంది. వెన్ కంపేర్ టు యూఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ అనేవి కంపారిటివ్లీ నాకు స్టేబుల్గా కనపడుతున్నాయి. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మాత్రం ఇంకా నేను కంఫర్టబుల్ జోన్లో అయితే కనిపించట్లేదు. సో ఈవెన్ నేను ఒక పర్టికులర్ చార్ట్ని గత ఎప్పటి నుంచో కూడా మన వాళ్ళందరికీ చూపిస్తున్నాను, ఫాలోవర్స్ అందరికి కూడా. సో బేసిక్గా మనకి నిఫ్టీ అనేది ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ని ఫాలో అవుతూ వస్తుంది. దాదాపుగా 2020 ఏదైతే డిప్ ఫామ్ అయిందో ఆ డిప్ దగ్గర నుంచి ఒకటే ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వస్తుంది. సో రీసెంట్గా ఆ ట్రెండ్ లైన్ని మనకి నిఫ్టీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో ఈ రోజు మనకి రికవరీ వచ్చి మనకి నియర్ బై క్లోజింగ్ అంటే పైకి వెళ్ళి మూవ్ అవడానికి మళ్ళీ స్ట్రగుల్ అవుతుంది. దానికి గల కారణం ఏంటి అని అంటే దానికి ఉండేటువంటి లోవర్ లెవెల్ ఆఫ్ ద బ్యాండ్. సో ఈ స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది, ఆ లోవర్ లెవెల్ ఆఫ్ ద బ్యాండ్ దగ్గర స్ట్రగుల్ జరుగుతుంది. సో అది బ్రేక్ చేసి పైకి వెళ్తుందా అని అంటే వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే మార్కెట్ పెరిగిందో ఆ పెరిగిన దాన్ని మనం కంప్లీట్గా నమ్మటానికి లేదు. అది జస్ట్ ఒక టెక్నికల్ బౌన్స్గా మాత్రమే చూడాలి. మార్కెట్స్ ఎప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడు బయింగ్ ఎగ్జాషన్ జరిగి సెల్లింగ్ ట్రిగ్గర్ అవుతుంది, అంటే కొంచెం కిందకు వస్తుంది. ఇన్ ద సేమ్ వే మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు సెల్లింగ్ ఎగ్జాషన్ జరిగి మార్కెట్ కొంత పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానికి తోడు మనకి ఈ నెలలో కంటిన్యూస్గా లాస్ట్ 10 సిరీస్ అంటే ఈ వారం కంటే ముందు లాస్ట్ 10 సిరీస్ కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. లాస్ట్ 5 మంత్స్ కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 29 or 30 years అంటే ఒక రకంగా చెప్పాలంటే లైఫ్లో ఒకసారి జరిగింది అనాలి. సో బిఫోర్ 30 years అంటే అప్పుడు ఎకానమీ వేరు, ఇప్పుడు ఎకానమీ వేరు. ఇటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో కూడా కంటిన్యూస్గా 5 రెడ్ క్యాండిల్స్ మంత్లీ క్యాండిల్స్ పడ్డాయి అని అంటే డెఫినెట్గా కన్సర్నే. సో కొంత సెల్లింగ్ ఎగ్జాషన్ జరిగి ఈ నెల వరకు మాత్రం ఏదైనా గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అవడానికి అవకాశం ఉంది. కానీ టెక్నికల్గా చూస్తే మాత్రం మనకు కొంతవరకు దానికంటే ఎబో ఆ ట్రెండ్ లైన్ కంటే ఎబో వెళ్ళి క్లోజ్ అవ్వకపోతే మాత్రం మనం టెక్నికల్ స్ట్రెంత్ అయితే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఈవెన్ 1 day టైం ఫ్రేమ్లో చెక్ చేసినా కానీ ఎప్పటి నుంచి అయితే మనకు ఫాల్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఒక ఛానల్ ఫార్మేషన్ జరిగింది, అదే ఛానల్లో రెస్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బేసిక్గా మార్కెట్ ప్రాపర్ ఒక డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకుంది. ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేయాలి అని అంటే దానికి కొన్ని ఫండమెంటల్ యాక్టివిటీస్ సపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఫండమెంటల్ సపోర్ట్ వచ్చేసరికి కంపెనీ నెంబర్స్. సో కంపెనీ నెంబర్స్ గోయింగ్ ఫర్దర్ బాగుంటాయి అని అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ జూలై డెఫినెట్గా గైడ్ లైన్స్ అయితే బాగా ఇస్తారు.
నెంబర్స్ ఎలా ఉంటాయి ఐ డోంట్ నో, అది ఇచ్చేదాకా ఎవరు చెప్పలేరు. బట్ గైడ్ లైన్స్ అయితే బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది. సో ఆర్బీఐ ఇస్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద సెకండ్, అంటే మనకి జూన్ జూలై తర్వాత నుంచి సెకండ్ హాఫ్ నుంచి మనకి రూరల్ ఎకానమీ బాగా పుంజుకుంటుంది. దాంతోపాటుగా ఈవెన్ మనకు అర్బన్ ఎకానమీలో కూడా కొంత రివైవల్ కనిపించే అవకాశం ఉంది. సో ఈ రెండు రివైవల్ కనుక జరిగింది అని అంటే మార్కెట్లో ఒక కొత్త ఊపు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఈ వీటి వల్ల ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారు? డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, ఆటోమొబైల్ సెగ్మెంట్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ తీసుకుంటాయి, పర్టికులర్గా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్. సో ఈ మధ్య గమనిస్తే మనము అటు ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ వీళ్ళందరూ కూడా కన్జంప్షన్ థీమ్ని బూస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 15 అంటే ఇది 3వ టర్మ్, లాస్ట్ 2 టర్మ్స్లో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ అని అటువైపుగా స్పెండింగ్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు స్పెండింగ్ని పూర్తిగా ఆపేసి ఇప్పుడు డబ్బుల్ని ప్రజల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంతకుముందు వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాలేకపోయారు ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడీపీ ఆర్ XYZ. సో అగైన్ మనకి ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక స్టెప్ తీసుకున్నారు. సో ఆ స్టెప్ ఏంటి? ఒకటి 12 lakhs ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటము, అండ్ దాంతోపాటుగా ఆర్బీఐ మనకి రేట్ కట్ ఇవ్వటము, దాదాపుగా 1,90,000 కోట్లకి బాండ్ బయింగ్ చేయటము. సో ఇట్లా రకరకాల ఆస్పెక్ట్స్ తోటి సో ఇవన్నీ కలిపితే దాదాపుగా 3 నుంచి 4 లక్షల కోట్లు ప్రజల చేతిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంత పాసిబిలిటీస్ ఉన్నప్పుడు డిఐస్ మళ్ళీ పెరిగి వాళ్ళ ద్వారా బూస్ట్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా మార్కెట్కి? సో డిఐఎస్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు రీటైలర్ పెడితేనే జరుగుతుంది. సో ఒక రీటైలర్ ఒక్కడే మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మార్కెట్ పైకి వెళ్తుంది అంటే అట్లా ఎప్పుడూ జరగదు. ఎప్పుడైనా కానీ మనకి వేరే కంట్రీస్ నుంచి కూడా పెట్టుబడులు రావాలి. ఎస్, ఇండియాలో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన జనాభా ఎక్కువ. ఇప్పటి వరకు కేవలం 5-6% పాన్ కార్డ్స్ మాత్రమే అకౌంట్స్ ఉన్నాయి మన దగ్గర. సో అది ఒక 10%కి వెళ్ళిన 15% పాన్ కార్డ్స్ ఇన్వెస్టర్స్గా టర్న్అవుట్ అయినా కానీ డెఫినెట్గా ఇండియన్ ఎకానమీకి మంచి అడ్వాంటేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా బయట నుంచి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా రావాలి. మన దగ్గర దాదాపుగా 20% వెయిటేజ్ వరకు కూడా మనకి FIIs క్యారీ చేస్తూ ఉంటారు. 20% అనేది చిన్న విషయం ఏం కాదు. గట్టిగా ఇప్పుడు తగ్గుంటే 3% తగ్గినట్టుంది వాళ్ళ వెయిటేజ్ అంతే. ఇప్పుడు 17%కి ఎక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు. సో అది పెద్ద విషయం ఏం కాదు, 17-16 ఉన్నారు. సో బేసిక్గా మనం దాని మొత్తాన్ని కాంపన్సేట్ చేయాలి అంటే మన వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. ఇక్కడ మన దగ్గర నెంబర్ ఆఫ్ పాన్ కార్డ్స్ పెరిగాయి కానీ ఎంత ఇన్వెస్ట్మెంట్ పెరిగింది అనేది కూడా పాయింట్. సో ఇక్కడ డిఐఎస్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది రీటైలర్స్. సో ఇక్కడ రీటైలర్స్తో ఒక చిన్న సమస్య ఏంటి? రిటర్న్స్ కనపడకపోతే అదే రీటైలర్ డబ్బులు వెనక్కి కూడా తీస్తారు. రీటైలర్ పెడుతున్నటువంటి డబ్బులు వాళ్ళ అవసరాలకు అనుకూలంగా ఉంటాయి కానీ వాళ్ళ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని పెట్టరు, రైట్? సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రీటైలర్ మీద మనం పూర్తిగా నమ్మకం పెట్టుకొని ఎకానమీని ముందరికి తీసుకెళ్ళడం అనేది సాధ్యం కాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 5 monthsగా ఈ ఫాల్ అనేది ఉంది. బట్ ఎక్కువ మంది Q4 రిజల్ట్స్ మీద కాస్త పాజిటివ్గా, ఆల్వేస్ అవి పాజిటివ్గా ఉంటాయి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారనమాట. దాని విషయం ఏ విధంగా ఉంటుంది మార్కెట్ ఇంపాక్ట్? నైస్. సో ఇప్పుడు బేసిక్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అయితే డోంట్ థింక్ సో. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి ప్రాబ్లం ఏమొచ్చింది అంటే అది గ్రోత్ 18% డెలివర్ చేయాల్సింది కాస్త 25-26% డెలివర్ చేసింది. సో అది రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు, CAGR రిటర్న్ ఇంత వచ్చిందని పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, వాళ్ళ ఎర్నింగ్స్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ పాయింట్. ఎప్పుడైనా కానీ మనకు స్టాక్ మార్కెట్ ఇవ్వాల్సిన రిటర్న్ వాళ్ళ ఎర్నింగ్స్ తోటి ఇన్లైన్ అయి ఉండాలి. సో వాళ్ళ ఎర్నింగ్స్ అన్ని వాళ్ళకి వచ్చేటువంటి ఎర్నింగ్స్ తోటి ఇక్కడ స్టాక్ మార్కెట్ డెలివర్ చేసిన రిటర్న్కి మిస్ మ్యాచ్ ఉంది. ఆ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ కరెక్షన్కి గురై మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరిగింది? అదే టైంలో ఇన్ఫ్లేషన్ షూట్ అవటం వల్ల వాళ్ళకి రా మెటీరియల్ ప్రైసింగ్ అనేది బాగా పెరిగింది అండ్ ఎంప్లాయ్మెంట్ కాస్టింగ్ కూడా వాళ్ళకి డబుల్ డిజిట్ తోటి గ్రో అవుతుంది. సో రా మెటీరియల్ పర్చేసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇదంతా డబుల్ డిజిట్తో గ్రో అవటం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి గ్రోత్ అంతా కూడా సింగిల్ డిజిట్లోకి వచ్చేసింది. సో ఇదంతా కొంత సెటిల్ డౌన్ అవ్వడానికి కొంత టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్కి పట్టే అవకాశాలు ఉన్నాయి. అదే లార్జ్ క్యాప్ సెగ్మెంట్ విషయాల్లోకి వచ్చేసరికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో ఎక్కువగా డామినెంట్ రోల్ ప్లే చేసేది బ్యాంకింగ్ సెగ్మెంట్, NBFCs ఎక్కువగా డామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆఫ్ కోర్స్ ఐటీ కూడా కొంత డామినెంట్ రోల్ అని ప్లే చేస్తూ ఉంటుంది అండ్ రిలయన్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్. సో ఇవన్నీ కూడా వెన్ కంపేర్ టు అదర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ మనం ఈ ఫేర్ వాల్యుయేషన్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ ఫేర్ వాల్యుయేషన్లోకి వచ్చినప్పుడు సహజంగా FIIs కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపించేది బయింగ్ వీటిల్లోకే. ఏ FII అయినా సరే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోకి ఎక్కువ ఎక్స్పోజర్ ఇవ్వడానికి ఇష్టపడరు. దానికి గల కారణం ఏంటి? ఎప్పుడైతే వాళ్ళు స్టాక్స్ను కొంటారో మార్కెట్ పడతదేమో అన్న ఆలోచన ఉంటే వాళ్ళ హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకుంటారు. ఆ హెడ్జింగ్ పొజిషన్స్ అనేవి విత్ లిక్విడిటీ దొరికేది కేవలం లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో మాత్రమే. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో అసలు F&O టూల్స్ అన్నిటికీ అవైలబుల్ ఉండవు, అదేవిధంగా లిక్విడిటీ కూడా వాళ్ళకి దొరకదు. సో ఎప్పుడైనా వాళ్ళు దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. దాంట్లో వాళ్ళు బ్యాంక్స్, NBFCs వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ బ్యాంక్స్లో పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అండర్ పర్ఫార్మింగ్గా ఉన్నాయి. NBFCs లాస్ట్ 5 సంవత్సరాల నుంచి అండర్ పర్ఫార్మింగ్గా ఉన్నాయి. సో బ్యాంకింగ్ సెగ్మెంట్ని రివైవ్ చేసేందుకు ఇటు RBI కష్టపడుతోంది,
అండ్ ఈవెన్ వాళ్ళు రకరకాలుగా లిక్విడిటీని పెంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అండ్ ఈవెన్ డిపాజిట్ రేషియోస్ను కూడా 125 నుంచి 100కి తీసుకొని వచ్చారు ఎన్బిఎఫ్సిస్కి. సో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ని ఎక్కువగా బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చూసినా కానీ బ్యాంకింగ్ సెక్టర్ చుట్టూ ఒక యాక్టివిటీ బిల్డ్ అవడం అనేది గమనిస్తున్నాం ఎకానమీలో. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఈ బ్యాంకింగ్ రివైవల్ వల్ల లార్జ్ క్యాప్ సెగ్మెంట్ స్టెబిలైజ్ అవుతూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అనేది అండర్ పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ టర్మ్స్ని అర్థం చేసుకోవాలి. లార్జ్ క్యాప్తో కంపేర్ చేస్తే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అండర్ పర్ఫామ్ చేస్తుంది. రిటర్న్స్ ఇవ్వద్దు అని అనట్లేదు, ఇది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని అంటాం వెన్ కంపేరిటివ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. గోయింగ్ ఫర్దర్ వీ హ్యావ్ రియల్లీ గుడ్ ఛాన్స్. నెంబర్స్ ఎలా ఉంటాయి అది ఎవ్వరం చెప్పలేము. నెంబర్స్ ఎలా ఉన్నా యాక్చువల్గా స్టాక్ మార్కెట్ అనేది ఆ టైంలో ఇచ్చిన నెంబర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఇవ్వబోయే గైడెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటి వరకు వీకర్ నెంబర్స్ వస్తాయని చెప్పేసి మార్కెట్లో అందరం యాంటిసిపేట్ చేశారు. ఎవ్రీ వన్ ఎక్స్పెక్టెడ్ బికాస్ ఆఫ్ ద హై ఇన్ఫ్లేషన్, హై ఇంట్రెస్ట్ రేట్స్, కన్జంప్షన్ వీక్ అయిపోయింది ఇండియాలో, జనాల దగ్గర డబ్బులు లేవు. సో దీనివల్ల వీకర్ నెంబర్స్ వస్తాయని యాంటిసిపేటెడ్. ఇప్పుడు అంతా రివైవల్ జరుగుతోంది. ఒక మాత్ర వేశారు, పారాసిటమాల్ వేసుకుంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం కదా, ఒళ్ళు చల్లబడి. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఒక మాత్ర వేసింది ఎకానమీకి, అది దాన్ని పనిచేయడం మొదలుపెట్టింది స్లోగా. అంటే ఇప్పుడు 12 lakh చేసే ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కానీ అండ్ చాలా చేశారు డైరెక్ట్ ఆడియన్స్ జనాలకి అనమాట. అండ్ యూజువల్లీ సమ్మర్లో మనకి కాస్త కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈసారి క్లైమేటికల్ చేంజెస్ కూడా ఎక్కువ ప్రొడక్ట్స్ కొనడానికి పాసిబుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది కూడా ఒక బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా. సహజంగానే మనకి సీజనల్ యాక్టివిటీ అనేది జరుగుతుంది ప్రతి స్టాక్లో కూడా. సీజనల్ యాక్టివిటీ ప్రకారం డెఫినెట్గా మన కన్స్యూమర్ డ్యూరబుల్ ప్రొడక్ట్స్ ఏవైనా కానీ, అంటే ఏసీస్ అవ్వచ్చు, కూలర్స్ అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సహజంగానే బూస్ట్ అవుతాయి, అందులో అసలు ఏ డౌట్ లేదు. సో ఇప్పుడు దీనికి తోడు మనకి ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుందని ఒక ఏదైతే యాడ్ ఆన్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి మూమెంటం అనేది స్టార్ట్ అవడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. దెర్ ఇస్ వెరీ హై ప్రాబబిలిటీ గోయింగ్ ఫర్దర్ వెన్ కంపేర్ టు యూఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ మైట్ స్టెబిలైజ్. దెర్ ఇస్ వెరీ హై ఛాన్స్. అండ్ దాంతోపాటుగా ఇంకొన్ని పాయింట్స్ కూడా. సో మొన్నటి వరకు రిలయన్స్ మార్కెట్ని బాగా డ్రాగ్ చేసింది. సో ఇవాళ గమనిస్తే మార్కెట్ని కేవలం నిలబెట్టింది రిలయన్స్ మాత్రమే. ఈ రోజు 7 పాయింట్లు నిఫ్టీ పాజిటివ్లో ఉందని చెప్పారు. 60 పాయింట్లు మనకి రిలయన్స్ ఒక్కటే కాంట్రిబ్యూట్ చేసి నిఫ్టీని, సెన్సెక్స్ని పాజిటివ్లో క్లోజ్ అయ్యేలాగా చేసింది. ఇఫ్ నాట్ రిలయన్స్ ఈ రోజు మనం రెడ్ ఫిగర్ చూసి ఉండేవాళ్ళం డెఫినెట్గా. జస్ట్ రిలయన్స్ ఒక్కటే సపోర్ట్ చేసింది, అంతకు మించి ఈరోజు మార్కెట్లో స్టెబిలైజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఎవ్రీవన్ అనుకుంటారు మార్కెట్ బాగుంది అని. నో, టుడే మార్కెట్ ఇస్ నాట్ గుడ్, ఓన్లీ రిలయన్స్ ఇస్ గుడ్. సో ఈ రోజు మనం మార్కెట్లో చూసినా ఈవెన్ ఐటీ సెగ్మెంట్స్ ఆర్ నాట్ ఐటీ, రియాలిటీ సెగ్మెంట్ అగైన్ ప్రెషర్లోకి వెళ్ళింది. 1.19%. ఐటీ వాజ్ ఇన్ ప్రెషర్, హెల్త్ ఈస్ ఇన్ ప్రెషర్, సర్వీస్ సెగ్మెంట్ ఇస్ ఇన్ ప్రెషర్. సో బేసిక్గా మిగతా పాజిటివ్లో క్లోజ్ అయినాయి కూడా ఏమి స్ట్రాంగ్గా ఏం క్లోజ్ కాలేదు, మైల్డ్ పాజిటివ్ అంతే. సో ఈ రోజు మనం ఏదైతే గ్రీన్ అని అనుకుంటున్నామో దిస్ ఈస్ నాట్ గ్రీన్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రెడ్ క్యాండిల్. అంటే మన కంటికి కనిపించడానికి ఒక రీటైలర్ చూసేటప్పుడు ఏంటి గ్రీన్ క్యాండిల్ పడదా అనుకుంటారు, కానీ ఒక ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్ చూడాల్సింది ఏంటి, ఎంటైర్ బిహైండ్ ద స్క్రీన్ చూడాలి. వెనకాల ఏం జరిగింది, ఒక రిలయన్స్ సపోర్ట్ చేసింది. ఇఫ్ నాట్ రిలయన్స్ ఇట్ ఈస్ రెడ్ టుడే, డెఫినెట్గా రెడ్లో క్లోజ్ అయ్యి ఉండేది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అగైన్ దేర్ విల్ బి సమ్ పుల్ బ్యాక్ ఆన్ ద లోవర్ సైడ్, బట్ డీపర్ కరెక్షన్స్ జరగడానికి అవకాశం అయితే లేదు, కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో బేసిక్గా మార్కెట్ని 3 స్ట్రక్చర్స్లో పిలుస్తాం: బుల్ మార్కెట్, బియర్ మార్కెట్, కంగారో మార్కెట్. బుల్, బియర్ అందరికీ తెలుసు, కంగారో గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎవరు చూడలే. ఇప్పుడు రాబోయేది కంగారో మార్కెట్. అంటే స్పీడ్గా పైకి కిందకి అక్కడక్కడే తిరుగుద్ది. హెవీ వాలటాలిటీ ఇన్ సైడ్ వేస్, దట్స్ హౌ. అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్దు. సో రిటర్న్స్ అనేది ఎక్కువగా ఇవ్వదు. సో సంహౌ ఇక్కడ పాజిటివ్ పాయింట్స్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయని చెప్పారు మీరు. అట్ ది సేమ్ టైం హోప్ఫుల్లీ మీరు చెప్పినట్లు డిఐఎస్ పెరగడం కానీ, లేకపోతే ఎఫ్ఐఎస్ మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం కానీ చాలా పాజిటివ్ పాయింట్స్ అయితే రావాల్సి ఉంది ఇంకా స్టిల్. రైట్ నో మార్కెటింగ్ సంబంధించిన బోత్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ రీజనింగ్ అయితే మనకి రేవంత్ గారు ఇవ్వడం జరిగిందండి. అగైన్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువ మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. సో రైట్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడైనా సరే రైట్ ప్రొఫెషనల్ చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించిన గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చు. సో మోస్ట్లీ రేవంత్ గారి నుంచి ఎటువంటి ఎపిసోడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం. సో మోస్ట్లీ అమెరికన్ ఇష్యూస్ అనేవి మనల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి గ్లోబల్గా అనేది మీరు సార్ మాటలో విన్నారు కదండి. సో ఏం ఫీల్ అయ్యారండి తప్పకుండా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఓవరాల్ వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.